హాయ్ ఆల్. టుడే లంచ్లోకి మష్రూమ్ దమ్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. మష్రూమ్ని నేను 1 అవర్ సన్లైట్ కింద పెట్టానండి, ఎందుకంటే డి విటమిన్ కోసం. ఆ తర్వాత మష్రూమ్స్ని తీసుకొని ఈ పై లేయర్ అంతా తీసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా మష్రూమ్స్ కున్న పైన పీల్ అంతా తీసేసానండి. తర్వాత ఇలా మష్రూమ్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా మష్రూమ్స్ని క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్నానండి. ఆ తర్వాత దీనిలో మ్యారినేషన్ కోసం 2 టీ స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం, అప్పుడే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం యూస్ చేస్తానండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఒక పెద్ద స్పూన్ పెరుగు, కరివేపాకు, ఇలా మొత్తం మసాలాలన్నీ వేసుకొని ఇలా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. నేను ఈ కడాయి తీసుకున్నాను. ఇందాక బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేశాను కదండి, ఆ ఆయిల్లో మష్రూమ్స్ని 5 మినిట్స్ ఆ పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మష్రూమ్స్ ఫ్రై అయ్యేలోపు ర్యాండమ్గా మనం రైస్ని కూడా కుక్ చేసుకున్నామండి. ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని, వాటర్ ఎన్ని తీసుకోవాలంటే నేను 2 అవర్స్ ముందే బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసుకొని సోక్ చేసుకున్నానండి. నేను రైస్ 4 గ్లాసెస్ తీసుకున్నాను, వాటర్ 8 గ్లాసెస్ తీసుకోవాలి, డబుల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఆ వాటర్లో అన్ని స్పైసెస్, కొంచెం షాజీరా, స్పూన్ నెయ్యి, హాఫ్ లెమన్, 1/2 పీస్ లెమన్ జ్యూస్, ఇవన్నీ బాగా ఉప్పు కొంచెం ఎక్కువే తీసుకోవాలంటే నేను సీ సాల్ట్ తీసుకుంటున్నాను. అవన్నీ వాటర్ బాగా మరగనివ్వాలి. దానిలో ఒక పచ్చిమిర్చి స్లైసెస్ వేసానండి. అవన్నీ వాటర్ అంతా బాగా మరగనివ్వాలి. ఇలా వాటర్ అన్నీ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. మనం బిర్యానీ రైస్ ఎప్పుడు చేసినా బాస్మతి రైస్ పొడి పొడిగా రావాలి అంటే 2 అవర్స్ ముందే వాష్ చేసుకొని పెట్టుకోవాలి. మనం రైస్ని తీసేసుకోవాలండి. చూడండి, ఇలా చూస్తే రైస్ అంతా ఇలా మ్యాష్ చేస్తే ఇట్లా విరిగిపోతుంది. ఇది కరెక్ట్గా ఉడికినట్టు 90% రైస్. ఇలా మష్రూమ్స్ని కూడా ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఇట్లా మష్రూమ్స్ మనకి ఎలా ఫ్రై అవ్వాలంటే ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పుడు ఈ రైస్ కూడా ఇట్లా దీని మీద లేయర్గా వేసుకోవాలి. నేను ముందే రైస్ని స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నానండి. ఇట్లా లేయర్గా మనం రైస్ని వేసుకోవాలి. ఇట్లా విరుగుతుంది కదండి, అప్పుడు మనకి 90% రైస్ కుక్ అయినట్టు. మొత్తం వేసుకున్న తర్వాత లిడ్తో క్లోజ్ చేసుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ మష్రూమ్స్ కుక్ చేసుకున్నాము, ప్లస్ 90% రైస్ ఉడికింది కాబట్టి హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్, లో ఫ్లేమ్లో 5 మినిట్స్ దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో, కొంచెం కూడా వాటర్ లేకుండా.